ఇంకంటే ఇక్కడ తీసుకోవచ్చు. మైక్ ఆన్ చేసాను అనుకుంటా. డెజర్ట్ తీసుకున్నాను లోపల ఇది ఇచ్చేసాను గైస్. ఏం లేదు గ్రోజా ఉంది మన దగ్గర. కూర్చొని ఎత్తితే కొట్టాలి. నా స్నైపర్ ప్లేయింగ్ కూడా తెలియదు ఇక చూడండి. ఇంతే గేమింగ్ అయితే. మనమైతే స్నైపర్ తో కూడా ఆడు అవుట్ అయ్యిండు. మాకైతే బోయ్ వచ్చేసింది. నేను ఎవరైతే 6 వ్యూవర్స్ వచ్చిరో వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళని అంటలేను నేను, సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళని అంటున్నా. ఓకే హెడ్ షాట్స్ పడాలనుకుంటారు. నాది ఛానల్కి వెళ్ళి నా మెయిన్ ఛానల్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి షార్ట్స్లో చూడండి. మీకు ఎలాంటి టిప్స్ చెప్తుంటా. షేర్ చేయండి. వ్యూస్ కూడా అంత ఎక్కువ వస్తలేవు. షేర్ చేయండి. మీకోసము నేను బండలు అప్పుడే వచ్చేసిందా గాయస్? అదే నువ్వు తోపురా ఇంత జల్దీ ఇంత ఈ బండలు ఎట్లా వస్తుంది గాయస్? ఇట్లా కొట్టేసాలు. పడింది గాయస్, పడింది. ఓకే బాగానే ఆడుతుండు. నెక్స్ట్ రౌండ్ అయితే మా తమ్ముడికి ఇస్తున్నా. మా తమ్ముడికి ఇచ్చిన ఇప్పుడు మంచిగా ఆడరా. సరే కొట్టేసింది మా తమ్ముడిని అయితే. ఏం పర్వాలేదులే. ఇప్పుడైతే మనం ఏది ఇవ్వాలి? వించల్ట్ ఉడ్పికలు తీసిండు. ఓకే మనకు ఉడ్పికలు కూడా బాగానే తెలుసు. మా తమ్ముడైతే ఫ్రీ ఫైర్ అంత ఎక్కువ ఆడాడు, ఎప్పుడో ఆడతాడు. ఓకే మనమైతే ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే నాకైతే మనము ఛాలెంజెస్ పెడుతున్నా అన్నా కదా, నిన్న ఒక గేమర్తో ఆడినా నేను, నిక్కీ FF లైవ్ 9K ఎంత ఉంటుంది, 9 ఎంత K ఉంటుంది. బాగానే ఆడుతుంది, హిందీ గర్ల్ ప్లేయర్. ఆమె ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మనం చూసుకోవచ్చు. లూన్ గల్ఫ్ లో ఏం మ్యాపో తెలియదు, కొత్త వచ్చినప్పటి నుంచి. ఇక్కడ ఒక టిక్ ఉంటుంది, చూపిస్తా. పడింది కదా మీరు చూసిరా? నాకు పడింది. ఓకే మనమైతే M1887 అయితే తీసుకున్నాం అంతే. మీకైతే M1887 అయితే ఓల్డ్ నుంచి ఉంది. ఈ కొత్త గన్స్ చీప్ ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. కుషన్ కొట్టచ్చు, దీన్ని కొంచెం కూడా కొట్టచ్చు. గాలి ఎగిరి కొడితే ఇంకే హైలైట్ పడుతుంది గైస్. గాలి ఎగిరి ఇట్లా కిందకి దిగగానే కొట్టేసేయాలి, అప్పుడైతే బాగా పడుతుంది. ఈ బండిలు ఉజ్జిది అప్పుడు ఎట్లా వచ్చింది గైస్, అర్థమవుతుంది నాకు. ఉజ్జి బండిలు అప్పుడు ఎట్లా వచ్చింది, నాకే రాలేదు ఇంకా. పడుతుందన్నా ఎగిరి పడుతుంది. ఇందాక నువ్వే రీడింగ్, ఇప్పుడు ఆ పని లేదు. నేను అడ్రై నువ్వు మూసుకొని కూర్చోరా పక్కకి. మనమైతే కంటెంట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం గైస్. మీరు మంచి సపోర్ట్ ఇస్తా అంటే ఓకే నేను కంటెంట్ స్టార్ట్ చేసేస్తా. ఇప్పుడైతే ఏదో గేమ్ ప్లే కోసం పెడుతున్నా, అప్పటికైతే నేను కంటెంట్ అయితే స్టార్ట్ చేస్తా.
నేను కంటెంట్ స్టార్ట్ చేయాలంటే మీరు షేర్ సబ్స్క్రైబర్స్ చేయాలి. నేను ఏం చెప్తున్నా నిన్న వీడియోలో 50 సబ్స్క్రైబర్స్ కావాలన్నా. మన ఆల్రెడీ 33 సబ్స్క్రైబర్స్ ఉన్నది, అది 50 చేయండి మీరు. సారీ 50 చేస్తే నేను లైవ్ స్ట్రీమింగ్ పెడతా. ఏంటయ్యా నువ్వు ఇందాకేమో అన్నావు, ఇప్పుడు ఆడే రీడింగ్ ఉన్నాడు కొడతా అన్నావు. సరే అయ్యా, ఇప్పుడు చూడయ్యా. రే నువ్వు చూడరా, హెడ్ షాట్స్ ఎలా పడతాయో. పడింది ఒకటి. పడిందా చెప్పు, పడిందా? ఇందాక మూమెంట్ ఇవ్వలే. అది చాలా ముందు నీకు పాయింట్ రావాలి అప్పుడే నువ్వు గెలిచినట్టు అర్థము. ఎన్నిసార్లు పడుతుంది కాదు, నువ్వు గెలిచాక ఏదైనా చెప్పు ముందు. ఏంటయ్యా నువ్వు ఇందాక నుంచి ఓడిపోయినావు. ఓకే ఇప్పుడు చూద్దామా. నేను నేను నా నా ఎన్నది నేనైతే నేను చెప్తున్నా. ఇప్పుడు ఇంద్రా నువ్వు చెవులు పెట్టుకొని ఇప్పుడు నేను ఆడతా. చూడు చూసుకోండి మమ్మ. మా తమ్ముడు అయితే నాకు ఛాలెంజ్ ఇచ్చిండు. ఎంత 0/5 కొట్టాలా? సరే వాడికి ఒక్క పాయింట్ కూడా కొట్టాలి. ఒక్కవేళ ఒక్క పాయింట్ ఇచ్చినాను లూజ్. ఓకే మీ యూట్యూబ్ అందరికి నేను లూజ్ అని చెప్పాలి. ఓకే మా మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను కొడితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఏడి ఓకే ఇక్కడ వచ్చిందా? మీరైతే చూసుకోవచ్చు మామ. ఆడైతే ఫుల్ కవర్ ఇస్తుండు, ఓపెన్ లోకి రావట్లేడు. అది ఒకటి పడ్డాయి, ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. ఒక్క బాడీ చాలా అయిపోతుంది. ఓకే 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 గైస్ మీరైతే చూసుకోవచ్చు. మా తమ్ముడు అయితే నాకైతే ఛాలెంజ్ అయితే ఇచ్చిండు. మీరు సబ్స్క్రైబర్ జల్దీ చేయండి. 50K అంటున్నా చూడండి. అప్పుడే 50 సబ్స్క్రైబర్స్ చేయండి చాలు. లైవ్ స్ట్రీమింగ్ పెడతా. ఈరోజు మూమెంట్ ఇస్తుంది ఎక్కువ. సరే తమ్ముడు, ఇది ఎంతసేపు ఇస్తావు? అయ్యి నేను కూడా చూస్తాను ఈ మూమెంట్. కనెక్ట్ అవుతలేదు గైస్. కనెక్ట్ అవుతలేదు. పోయింది. ఓకే సరే 1v0 కొడతారా? 1v5 ఓకే 1v5 కొడతా. ఓకే ఓకే యాక్సెప్టెడ్. మీరు చూసుకుంటే అక్కడ నాకు సిగ్నల్స్ కూడా కరెక్ట్ వస్తారు. మీరు సిగ్నల్స్ వైపు కూడా ఒకసారి చూడండి. మీరైతే 50 సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ షేర్ కూడా చేయండి. అరే డెజర్ట్ ఈగల్తో నేనన్నా గెలవాలిరా. పాట వినిపిస్తుందా మీకు? ఎంజాయ్ ఇట్. మీకోసమే పాట పెట్టిన ఫోక్ సాంగ్. ఫోక్ సాంగ్స్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. రాము ఉన్నాడా బిగ్ బాస్ వచ్చిన రాము రాథోడ్ పాటలు ఫోక్ సాంగ్స్ మంచి వైరల్ అవుతున్నాయి. మన ఎంత 600 మిలియన్. నేను మాట్లాడుకుంటూ అవుట్ అయిపోయినా గైస్. ఓకే అది ఓకే 2/0 కొడతా, 2/5 కొడతా. ఛాన్స్ లేదు ఇప్పుడు, ఛాన్స్ లేదు. సరే నువ్వు నన్ను తిట్టినందుకు ఇప్పుడు నేను ఆడుతుంది. ఆడది 600 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. సరే ఒక్క పాటకి అది గ్రేట్ అసలు అట్లా రావడం. 600 మిలియన్ వ్యూస్ అంట.
మీరు ఒకసారి ఆలోచన 600 మిలియన్ వ్యూస్ అంట. నువ్వు ఛాలెంజ్ ఓడిపోయావు. ఓడిపోయినారా? ఇప్పుడు 2/5 కొడతా అని చెప్పానుగా చూడు. నువ్వు తిట్టినందుకైనా కొడతా. సరే మీరైతే లైక్ షేర్ చేసాను. ఇప్పుడు ఇక్కడ అది పడట్లే వాయిస్ పడట్లే. నాకు సిగ్నల్స్ వస్తలేవు, దీనివల్ల ఇందాక నుంచి అవుట్ అవుతున్నా. చూడండి, నాకు అసలు ఇంతన్నా ఇంటర్నెట్ వస్తుంది చెప్పండి. మా తమ్ముడు గారు అయితే కొట్టు అంటుండు పక్కకు కూర్చున్న చెవులో. ఓకే, నెట్ అయితే వచ్చేసింది మనకి. ఓకే, వీడు పైకి ఎగిరి హెడ్ షాట్ కొడదాం అనుకుంటున్నాడు. మరి మనకి తెలియదుగా, నెట్ వస్తుంది కదా. నెట్ రాకపోయినా కొట్టినా ఏం కదా అంటే వచ్చి చూడండి ఎంత లాగ్ అంటే అంత. గాయస్ నాకు తెలిసి నాకు ఈ జీవితంలో గేమ్ అవ్వదనుకుంటు నాకు తెలిసి. ఈ బయలోనే బలి పడితే కూడా మంచి ఏంటంటే సాంగ్ ఫ్లాప్ కాకుండా బాగానే ఉంది పాట. పడిందానికి నాకైతే లాగ్ అవుతుంది. నాకు తెలియదు. అయితే ఓకే ఆగు, నేను బ్యాక్ వచ్చేస్తా. స్పోర్ట్స్ ఆడుతున్నా, ఆగు. ఈ స్పోర్ట్స్ చూడు. సరే 1v3 ఆడతా, ఓకేనా? ఆడు చూడు, ఓడిపోయాను. ఓకే, మా తమ్ముడు అయితే ఛాలెంజ్ ఇచ్చేసిండు. చూడు 1v3 3v3 అంటే వాళ్ళు 2 మెంబర్స్ రాకపోతే 1v3 అవుతుంది. నాకు ఒక్క నిమిషం ఆగు. మీరు చూసుకోవచ్చు, ఓన్లీ డెజర్ట్ ఈగల్ రికార్డింగ్ పెట్టినా చూసుకొచ్చిన. ఓన్లీ గ్లోవల్ డెజర్ట్ ఈగల్ చూడు చిన్నగా. గైస్ 1v1 లో ఓడిపోయారు. ఇంకా 3 మర్చిపోయా గైస్. హ్యాకర్ చూడరా, హ్యాకర్ రా. కొట్టలేను రా, హ్యాకర్ ఎట్లా కొడతాం రా? హ్యాకర్ కాదు, స్ప్రే ఆడుతుడు. లాంగ్ డెజర్ట్ ఆడేది నాకు అది అంత రాలేదు. లాంగ్ డెజర్ట్ ఆడుతుండు. లాంగ్ డెజర్ట్ అయితే ఎట్లా వస్తుంది చెప్పండి. నేనైతే షార్ట్ ఆడినా, నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి మీరు. లో గెలుస్తారు గెలవరా? ఇక్కడ మాట్లాడుతుంది అందుకే. సౌండ్ అయితే తగ్గించిన. మీరైతే చూసుకోవచ్చు గైస్. గైస్ ఇక్కడ అయితే నెట్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఇప్పుడు గెలుస్తాడో గెలవడు ఏది కాదు. పడట్లేదు ఆగు. ఇక్కడికి నెట్ అయితే వస్తలే వచ్చింది. ఇప్పుడు వచ్చింది. ఈడోడు అని ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అనుకుంటా, ఇంత మంచిగా ఆడుతుండు. అనే కొట్టేసిండు ఈడోడు. ఇన్ని మనం తీసుకున్నాం. గైస్ 1v1 లో ఓడిపోయారు. 3v3 లో గెలుస్తారంటారా? చూద్దాం. మీరైతే కామెంట్స్ కూడా వేయండి, గెలుస్తారా గెలవరా? గెలిస్తే కనుక
విన్ అని పెట్టండి, ఓడిపోతే కనుక నువ్వు లూజ్ అని పెట్టండి. ఓకే గాయస్, మీరైతే యాక్సెప్ట్ చేసుకోండి. కొట్టేసిన. ఓకేనా? ఓకే. 1 అయితే అన్నము అంటే అక్కడ నేను మాట్లాడుకుంటూ ఇక్కడ ఈ రూమ్ లోకి వచ్చేసరికి అయిపోయింది. ఇది కూడా 1v3 ఆడదాం అనుకుంటున్నాం. మనం అని తెలియదు, మనం ఒక్కరిమే అంతా ఆడుస్తామని. మీరైతే షేర్ చేయండి. నిన్న 6 వ్యూస్ వచ్చినాయి కదా గైస్, ప్లీజ్ షేర్ చేయండి. మా తమ్ముడు కూడా చెప్తుండు. నిన్న 6 వ్యూస్ వచ్చినాయి కదా, ఈరోజు అయితే దానికి మించి రావాలి. మీరైతే షేర్ చేయండి. ఈరోజు 50 వ్యూస్ రావాలి. ఓన్లీ డెజర్ట్ ఈగల్ ఆడుతున్నాను నేను. మీరు ఏ గేమ్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసినా ఆడతాం గైస్. అది మాత్రం కంపల్సరీ. హారర్ గేమ్స్ అన్నా ఓకే మాకు. ఓకే కదా? ఓకే. హారర్ గేమ్స్ అన్నా ఓకే. ఒక్కడు. ఇంకా మీరు కిల్స్ ఎన్ని అవుతాయి అవి కూడా కౌంట్ చేసుకోండి. కిల్స్ అరే పడట్లేదు. కిల్స్ తక్కువ వస్తుంది. కిల్స్ ఇంకా 2 ఉన్నారు గైస్, కొట్టేసారు. మీరైతే చూస్తే నేను 1v2 అయితే ఆడేసిన, 1v3 అయితే ఆడినా. ఓకేనా ఇప్పుడు? ఓకే. కానీ మూయా మాత్రం పక్కా కొట్టా చూద్దాం. అని నాకైతే లేదు, ఎందుకంటే ఇది ఏంటంటే గైస్, ఇక్కడ సైడ్ ఈక్వల్, ఇక్కడ సైడ్ ఈక్వల్ ఉంది అంతా బ్యాక్ వచ్చేస్తుంది. ఎవడో హ్యాకర్, ఎందుకైతే కూడా తెలియదు. హ్యాకర్
సారీ సారీ గైస్, నేనైతే చూసుకోలేను అసలు. ఇది మైక్ అనేది ఆఫ్ అయిపోయింది ఆటోమేటిక్. ఎట్లా ఆఫ్ అయిందో కూడా తెలుస్తలేదు. ఇది అయితే ఆఫ్ అయిపోయింది. అయినా మనం అయితే వదలకుండా ఆడదాం. మా తమ్ముడు అయితే వెళ్ళిపోయిండు డోరేమాన్ తీసుకుంటాని. ఒరే పడట్లేదు గైస్, కనెక్ట్ అయితలేదు. కనెక్ట్ ఆమా, మా మమ్మీ అయితే పిలుస్తున్నాను. మనమైతే గేమ్ అవ్వేదాకా వెళ్ళకూడదు. అంటే వెళ్ళండి, ఇంపార్టెంట్ పని ఉంటే వెళ్ళండి. ఇంపార్టెంట్ కాదు బ్రో, నార్మల్ గానే పిలిచిందంటే వెళ్ళండి, అది వెళ్ళకండి. మీ ఇష్టం బ్రో, నేను ఎవరు బ్రో ఎక్కడికి వెళ్తా అంటే వెళ్ళండి. లేదు పడట్లేదు గైస్, కనెక్ట్ అవుతాడు. గోల్ వేసుకుంటుండు బాట్ గాడు. నేను ఓపెన్ ఆడుతున్నా, ఆడు అయినా గ్లోవల్ వేసుకొని ఆడుతుంది. కవర్ తోనే ఆడుతున్నాడు. ఇప్పుడైతే వెళ్ళిపోతుంది, మ్యాచ్ వెళ్ళిపోతుంది. చూడండి మీరు, ఇంకొక ఆడు కొట్టేశాడు అనుకో మ్యాచ్ అయిపోతుంది. ఇక్కడ మీకు పైన కనిపిస్తుందా 3-3 అని? అక్కడ నుంచి అయితే అయిపోతుంది. నిన్న వ్యూస్ ఎంత వచ్చిందో దానికన్నా డబ్బులు రావాలి ఈసారి. నిన్న 6 వ్యూస్ వచ్చినాయి. నిన్నైతే 6 వ్యూస్ అనేవి వచ్చినాయి. డబ్బులు రావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే తీసుకోలేవా. 6 వ్యూస్ లో ఎవరో చూస్తారో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయట్లే మామ, మీరు షేర్ చేయాలి. షేర్ చేయట్లేరు. షేర్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి. మీరు షేర్ చేయలేరు, అందుకే వ్యూస్ అట్లా 9 గెలిచి 1v9. ఓకే, మొత్తం కదా మనం బుజాగొట్టాం చూసారా మామ. 8 అని చెప్పేసి 8 మ్యాచెస్ అని చెప్పి 8 రౌండ్స్ అని చెప్పేసి 5 రౌండ్స్ కి ఇచ్చేసింది. అన్యాయం అమ్మ ఇది. ఎట్లా అని చెప్పాలా మీకు? మనము 5v3 అన్నాము, ఇప్పుడు 5v3 అవుతుంది సార్. 3 పాయింట్స్ మనకు 5 కదా, 5 6 7 8 చూసారా అట్లా అయిపోతుంది. అవి ఇవి కలిపేసి 8 రౌండ్స్. ఓకే మామ, మీరైతే తీసుకోవచ్చు, నేనైతే వెళ్ళిపోతున్నా. సాయంత్రము మీకు ఎవరికైతే నీకి ఎఫ్ఎఫ్ లైవ్, ఆమె హిందీ గర్ల్, నీకి ఎఫ్ఎఫ్ లైవ్, నేను నిన్న స్ట్రీమింగ్కి వెళ్తే ఇన్వైట్ చేసింది నన్ను. అక్కడైతే లైవ్ లో నుంచి ఆడినా. మీరు కూడా ఆడాలనుకుంటే నిక్కీ ఎఫ్ఎఫ్ లైవ్ అని కొట్టండి. ఫస్ట్ లో వచ్చే అకౌంట్ నిక్కీ ఎఫ్ఎఫ్ లైవ్. ఓకే ఓకే మామ, నేనైతే వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్. నేను చెప్పాను కదా, రూల్ ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. షేర్ మాత్రం కంపల్సరీ. కామెంట్ కూడా పెట్టండి, ఓపీ #OP అని టైప్ చేయండి మామ. ఓకే, మా వాడు వచ్చాడు. హలో హలో హలో.
ఓకే మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయాను వాళ్ళ